నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నేను మీ సుమన్ టీవీ సిరి. కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించి గత 10 రోజులుగా ఇన్సిడెంట్ మనం చూస్తూనే ఉన్నామండి. అండ్ దానికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ప్రతి ఒక్క వీడియోలో ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు అందించడం జరుగుతూ ఉంది. కానీ మనం చూస్తూ ఉంటే గత 10 రోజులుగా రకరకాల ట్విస్ట్లు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్విస్ట్ అయితే మనం చూస్తూ కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో బయటికి వెలువరిస్తూనే ఉన్నారు. అంటే ఒక్కొక్క రోజు సిబిఐ ఎంక్వైరీలో ఏ విధంగా బయటకు వస్తూ ఉన్నాయి, అసలు సంజయ్ రాయ్ పాత్ర ఎంతవరకు ఉంది, దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, అండ్ ఎక్స్ ప్రిన్సిపల్ కి సంబంధించిన పూర్తి క్యారెక్టర్ ఏంటి, అసలు ఈ అమ్మాయి చావు వెనుక ఉన్న బలమైన కారణాలు ఏంటి అన్న వాటిపైన ఎప్పటికప్పుడు మనం వీడియోస్ రూపంగా అందిస్తూనే ఉన్నాం. 37 minutes ఆ అమ్మాయికి జరిగిన నరకయాతన అయితే చాలా దారుణం అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా మరి ఎస్పెషల్లీ సంజయ్ రాయ్ని కావచ్చు అండ్ అలాగే సందీప్ ఘోష్ని ఇద్దరిని కూడా పాలిగ్రఫీ టెస్ట్ని కూడా ఈ రోజైతే మనకి జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించిన వివరాలు కూడా మనకైతే ఈ వీడియోలో తెలుసుకునే అవకాశం చాలా ఉంది. సో అసలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ప్రస్తుత అప్డేట్ ఏంటి, కేసు విచారణ ముందుకు ఏ విధంగా వెళుతుంది, అండ్ జస్టిస్ జరగాలి అని యావత్ ప్రపంచం పోరాడుతుంది. సో ఆ దిశగా మేము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. సుమన్ టీవీ మా వంతు మేము మా ప్రయత్నాన్ని ఇక్కడ పెడుతూ ఉన్నాము. మాతో పాటు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియోని చూస్తూ అప్డేట్ని ఏదైతే వస్తుందో దాన్ని మీరు కూడా అంటే వింటూ కొన్ని కామెంట్స్ మీకైతే డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ని కూడా కామెంట్ రూపంలో కామెంట్ పెడుతూ దాని నుంచి మాకు క్వశ్చన్ ఫామ్ అయ్యేలా చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా జస్టిస్ ఫర్ అభయ అని మేము కూడా నిలబడతాం. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్స్ పృథ్వీరాజ్ గారు అండ్ దాంతోపాటు శశికాంత్ గారు ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే శశికాంత్ గారు. సార్, మనం చూస్తూ ఉన్నాం కోల్కతా కేసు గురించి మనం మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారంగా 4:03కి ఎంటర్ అయిన సంజయ్ రాయ్ అనే వ్యక్తి 4:40కి రావడం జరిగింది. ఈ 37 minutes ఆ అమ్మాయి పడిన నరకయాతన చాలా దారుణం. అసలు ఏం జరిగింది సార్ అండ్ ఎలా అయింది? మన పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే కనుక దానిలో అనేకమైన వూండ్స్ ఉన్నాయని చెప్పి, హిప్ జాయింట్ అన్నది ఏదైతే ఉందో బ్రేక్ అయిందని చెప్పి, మెడ దగ్గర ఉండేటువంటి బోన్ ఒకటి అది కూడా బ్రేక్ అయిందని చెప్పి, మొహం మీద చాలా గాయాలు ఉన్నాయని, కంటి మీద గాయం ఉందని, చెవి దగ్గర గాయం ఉందని, తర్వాత అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా డిస్ట్రాయ్ అయినాయి అని చెప్పేసి పోస్ట్ మార్టం ఇచ్చిన రిపోర్ట్ అమ్మ. ఈ 37 minutesలో అతను లోపలికి వచ్చి బయటికి వెళ్ళాడు. 37 minutesలో ఆ అమ్మాయిని ఏకాంతంగా కలిసడానికి అతనికి అవకాశం తీసుకున్నాడు. ఏ ఒక్క మినిట్ అతను యూటిలైజ్ చేసుకోలేదు. కారణం ఏంటంటే ఒకేసారి పిడిగుద్దులు గుద్దేయటం, ఒకేసారి మెడ దగ్గర ఉండేటువంటి సెర్వియల్ సంబంధించినటువంటి ఈ మెడ ఎముక భాగాన్ని, చట్టు మీద ఉండేటువంటి ఎముక భాగాన్ని కొట్టడం, ఎంత చేసినా సరే ఇంపాసిబుల్ అని చెప్పచ్చమ్మా. దగ్గర 40 ఎన్నో గాయాలు చెప్తున్నారు. 40 అనేసరికి ఉండేది 2 చేతులే కదమ్మా. 2 చేతులతో చేయాలి అంటే అతను 37 minutes పట్టింది. అంటే ఎంత రాక్షసంగా అతను ప్రవర్తించాడు. కేవలం గాయపరచటమే అతని ఉద్దేశం. ఆ అమ్మాయిని మానభంగం వికృతంగా చేయాలన్నదే అతని యొక్క ఆశయం. ఎంత దారుణంగా మానభంగం చేయాలి అన్నది అతని ఆలోచన శక్తి, అతని పైశాచిక ఆనందాన్ని కానీ, అతని రాక్షస ప్రవృత్తిని కానీ మనకి ఈజీగా మనం చెప్పేయచ్చమ్మా. దాంట్లో అతను ఒక పర్వర్టెడ్ పర్సను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఒక శాఖలో అతను ఒక వాలంటీర్. అంటే ఇట్లాంటివి ఇంకా ఎన్ని చేశాడు ఇంతకుముందు? ఎన్ని కనపడలేదు, ఇదొకటి బయటకు వచ్చింది. కనపడని ఎన్నో, కనపడింది ఇది. ఇది ఎందుకు కనపడింది అంటే ప్రీవియస్ ఈజ్ బ్యాడ్ లక్. ఇది బయటికి చెప్పి బయటికి రాగలిగేటువంటి అవకాశం అన్నది వచ్చింది అంతే. ఎవరు చూడలేదు అనుకోండి. దీన్ని కూడా సమాజ్ చేసేయడానికి సపోర్ట్ చేసేటువంటి ప్రిన్సిపాల్ ఉన్నారు, సపోర్ట్ చేసేటువంటి యాజమాన్యం ఉన్నారు. అతను వాడారు అని చెప్పి స్పష్టంగా చెప్పేయచ్చమ్మా. వెరిఫై చేసినప్పుడు అదే అనిపిస్తుంది. ప్లాన్ ప్రకారం రేప్ చేయలేరమ్మా సిరి. ప్లాన్ ప్రకారం మర్డర్ చేయొచ్చు, ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేయొచ్చు, ప్లాన్ ప్రకారం దొంగతనం చేయొచ్చు, కానీ ప్లాన్ ప్రకారం రేప్ చేయలేరు. ఎందుకంటే మిగతా సంబంధించినవి అన్నీ కూడా ఎదుటివాడి బాడీకి సంబంధం లేనటువంటి విషయాలు, ఎదుటివాడికి మైండ్కి సంబంధించిన విషయాలు. ఒక దొంగతనం చేయాలనుకోండి ఏం కావాలా? అతనికి ఆలోచన కావాలా. ఒక కిడ్నాప్ చేయాలనుకోండి ఏం కావాలా? ఆలోచన కావాలా. కానీ సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వకుండా రేప్ చేయలేరు కదమ్మా. అది మాత్రం గ్యారంటీ కదా, మనకి వెరిఫైడ్ ఫ్యాక్ట్ అది. అతను రేప్ చేశాడు.
రేప్ చేశాడు అంటే అతన్ని రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేసేయమని చెప్పేసే అంతవరకు ఒక వ్యక్తులు ఆ అమ్మాయిని పురమాయించుకున్నారు అంటే కనుక ఆ అమ్మాయి మీద నిర్మూలించాలి, టోటల్గా రిమూవ్ చేయాలి అన్నది ఒకటే కాదు వాళ్ళది. ఆ అమ్మాయి చేసేటువంటి ఒక పోరాటం కానీ, ఒక తెలిసిన రహస్యం కానీ, ఆ అమ్మాయికి తెలిసిన కొన్ని రహస్యాలు కానీ, అదే సిబిఐ వాళ్ళు ఒక మిస్సింగ్ పేజ్ ఏదైతే ఉందో ఆ మిస్సింగ్ పేజ్ వాళ్ళ ఫాదర్ ఏదో ఇచ్చారని చెప్పేసి అన్నారు. దాంట్లో బయటకు వస్తుంది, మెల్లిగా బయటకు వస్తుంది. దానిని ఎట్లాగా యూటిలైజ్ చేసుకోవాలా, ఈ అమ్మాయిని ఇంకా ఈ రకంగా చంపేస్తే నెక్స్ట్ వాళ్ళు ఎవరికి కూడా మా జోలికి రావడానికి భయపడాలి అనే రకంగా ఆ అమ్మాయిని పాశవికంగా చంపేయటం, మానభంగం చేయటం. మానభంగం చేయమని చెప్పి ఉండకపోతే చంపేసామని ఉంటారు, ఇతను మానభంగం చేసి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఆ అమ్మాయిని చంపాలి అన్నవాడు పురమాయించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను పర్వర్టెడ్ పర్సన్, రెగ్యులర్గా ఉండేటువంటి ఒక రెగ్యులర్ క్రిమినల్ ఇతను. అందుకని ఈజీగా బయటకు వచ్చేసేసి చేశాను, ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేశాడు. లైట్ డిటెక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు, అక్కడికి పర్మిషన్ తీసుకున్నారు, అతను పర్మిషన్ తీసుకున్నారు, ఇవన్నీ నడుస్తున్నటువంటి పని. కానీ ఆ అమ్మాయిని చంపేసినటువంటి ఈ 37 మినిట్స్లో చంపేసినటువంటి వైనం ఏదైతే ఉందో, ఆ అమ్మాయికి పెట్టినటువంటి చిత్రహింసలు, నరకంలో కూడా ఎంత దారుణమైన హింసలు పెట్టరేమో. ఫలిత తల్లిదండ్రులకి, ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏంటి సినిమా చూసినట్టు ఎంతమంది చూస్తున్నారు అక్కడ? కాలేజ్ యాజమాన్యం అంతా ఏం చేస్తుంది అక్కడ? పై ఎత్తు ఆ అమ్మాయి సూసైడ్ చేసి చనిపోయిందని చెప్పేసి చిత్రీకరించారు అంటే వాళ్ళందరూ ఒక రకమైనటువంటి సినిమా చూస్తున్నారమ్మా అక్కడ. ప్రిన్సిపాల్ కావచ్చు, మిగతా స్టాఫ్ అయి ఉండొచ్చు, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులతో సహా సినిమా చూస్తున్నారమ్మా అక్కడ. సినిమా చూస్తూ దాన్ని చిత్రీకరించడానికి, ఒక నెగిటివ్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే కోర్టులు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చిందమ్మా. ఎక్కడైనా అన్యాయం జరిగిందనుకో ప్రతి విషయంలో కోర్టులు ఇంటర్ఫియర్ అవ్వమ్మా. ఎక్కడో ఈ విషయం బాగా వైరల్గా స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. దీనిలో ఒకటి అర్థమవుతుంది సిరి, ఒక విషయం ఇంతవరకు వచ్చే వరకు కోర్టులు ఇంటర్ఫియర్ అవ్వని చెప్పాను కదా, ఇంతవరకు వచ్చింది, ఈ విషయం ఇంతగా వైరల్ అయ్యింది. ఇట్లా వైరల్ కాని అనేక విషయాలు ఎన్ని సమాధులు అవుతున్నాయో, ఇటువంటి ఆర్జే ఇన్స్టిట్యూట్స్ లాంటివి ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అన్నది నిజంగా సందేహం తెప్పించక బాగుందమ్మా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అదే అన్నాడు. అతను ఏంటి అసలు ఎఫ్ఐఆర్ రాయటంలో కానీ అన్నీ ఇంత లోపాభూయిష్టంగాను, ఎంత క్యాజువల్గాను మీరు చేస్తున్నారు ఈ పని. అసలు మీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదా? రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోయారా మీరు? అసలు సిబిఐ పొలిటికల్ గెయిన్ అమ్మా, దీంట్లో ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే సిబిఐ రాకూడదు. అక్కడ జరిగిన పోరాటాలు అంతకుముందు వెస్ట్ బెంగాల్లో సిబిఐ రాకూడదని చెప్పేసి ఘరావో చేసినటువంటి ప్రభుత్వాలమ్మ అవి. వస్తే కనుక ఎక్కడ క్రెడిబిలిటీ వాళ్ళకి వెళ్ళిపోద్దాం అని వెంటనే ఉండేటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసేయటం, ఎవిడెన్స్ ఏమీ లేకుండా చేయటం. సిబిఐ ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద రిపోర్ట్లో కూడా అది ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా గొడవ పెడుతుంది దాని గురించి. సుప్రీంకోర్టు దగ్గర సిబిఐ గొడవ పెడుతుంది కూడా దాని గురించే. మేము వెళ్ళేసరికి ఏమీ లేవు, ముందే చెప్తున్నాం, మేము మొదలు పెట్టాం అంటే ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. కానీ మేము వెళ్ళే టైంకి మొత్తం ఎవిడెన్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఎవిడెన్స్ అన్నింటినీ రిమూవ్ చేస్తారు. ఏది జరగాల్సిన ప్రక్రియ ప్రకారం జరగల, ప్రక్రియకి వ్యతిరేకంగా జరిగినాయి అక్కడ. అంటే దీనివల్ల ఇన్వాల్వ్మెంట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉన్నది, లేకపోతే పెద్ద పెద్ద హస్తాలు ఎన్ని ఉన్నాయి అన్నది ఈజీగా చెప్పచ్చు అని సుప్రీంకోర్టు ఈరోజు కూడా గ్రహించినటువంటి విషయం. ఈ విషయాలన్నీ బయటకు రావాలి. ఇవన్నీ కూడా బయటకు రాకుండా అయితే ఖచ్చితంగా ఈ అమ్మాయికి కాదమ్మా, అమ్మాయిలకి అన్నది న్యాయం జరగదు. పృథ్వీరాజ్ గారు చెప్పినట్టుగానే చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. మనం కనుక చూసుకుంటే ఎవిడెన్సెస్ లేకుండా చేయడం కావచ్చు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే పోస్ట్మార్టం చేసిన విధానం కావచ్చు, 37 నిమిషాల్లోనే మనిషిని 14 చోట్ల ఇంజురీ అతి దారుణంగా చేశారని కనిపిస్తుంది. ఎంత ప్లాన్ ఉండుంటే, ఎంత ప్లాన్ని ముందే అనుకోని ఉండుంటే 37 నిమిషాల్లో ఒక మనిషికి సంబంధించి అవయవాలని కూడా, ఒక లారీ టచ్ చేస్తున్న మనిషిని వచ్చి ఢీ కొడితేనో తగిలినంత పెద్ద గాయాలు తగిలాయంటే చిన్న విషయం కాదు. అంటే ప్రిన్సిపల్ సపోర్టు, యాజమాన్యాల సపోర్టు, గవర్నమెంట్ సపోర్టు ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ దేశం మొత్తం ఆడపిల్ల వైపు నిలబడి జస్టిస్ ఫర్ అభయ అని గొంతెత్తి నినాదం చేస్తుంది. దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ప్రస్తుతం ఎలా నడుస్తుంది, ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి, అండ్ సుప్రీంకోర్టు అసలు ఏం చెప్తుంది? సార్, విత్ యువర్ పర్మిషన్, I would like to tell few things about CBI investigation, sir. CBI investigation report లో ఏం చెప్పారంటే బేసిక్గా 2 ఉన్నాయి ఉషా గారు ఇక్కడ. ఒకటి సంజయ్ రాయ్ గురించి, ఇంకోటి సందీప్ ఘోష్ గురించి. ఇవాళ మన సంజయ్ రాయ్ ఎవరైతే కల్పిట్ ఉన్నాడో ఆయనని ప్రవేశపెడుతున్నారు ఇవాళ
కోర్టులో, ఎవరు సిబిఐ. ఇంకోటి బిఫోర్ పాలిగ్రాఫిక్ టెస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అడిగారు సందీప్ ఘోష్ని. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఆర్ యూ అవేర్ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్టర్ ద క్రైమ్ ఇమీడియట్లీ, అంటే మీకు క్రైమ్ అవగానే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా. వాట్ ఈజ్ యువర్ రోల్ ఆఫ్టర్ నోయింగ్ ద క్రైమ్ అని అడిగారు. అంటే క్రైమ్, ఇది ఉషా గారు ఇక్కడ క్రైమ్ అనే అడిగారు క్వశ్చన్స్. వాట్ ఈజ్ యువర్ రోల్ ఆఫ్టర్ నోయింగ్ ద క్రైమ్ అని అంటం జరిగింది, రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, డూ యూ నో దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్, అంటే అదే మర్డర్ అని తెలుసా మీకు, ఎందుకంటే ఈయన సూసైడ్ అని చిత్రీకరిస్తానికి ట్రై చేస్తారు. డూ యూ నో దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్ అని అడుగుతాం జరిగింది. వై డిడ్ యూ మేక్ హర్ పేరెంట్స్ టు వెయిట్ ఫర్ 3 hours బిఫోర్ షోయింగ్ ద బాడీ అని అడుగుతాం జరిగింది. అంటే 3 గంటలు ఆ పేరెంట్స్కి బాడీని ఎందుకు చూపించలేదు. వాట్ రీజన్స్ మేడ్ యూ టు డిలే ఇన్ ఎఫ్ఐఆర్, అంటే ఏంటి ఆ రీజన్స్. ఎఫ్ఐఆర్ అర్ధరాత్రి వరకు ఏం చేస్తారు మీరు, పొద్దునవుతే అర్ధరాత్రి వరకు మీరు ఎఫ్ఐఆర్ చేయకుండా ఎందుకు అలా ఉంచారని. మీరు పోలీస్కి ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తారు, అసలు మీరు పోలీస్కి ఇన్ఫామ్ చేసే టైం ఏంటి అని అడిగారు. ఏ పోలీస్ అఫీషియల్కి మీరు ఇన్ఫామ్ చేస్తారో ఆ పోలీస్ అఫీషియల్ పేరేంటి అని అడిగారు. నెక్స్ట్, ఈ సంజయ్ రాయ్కి మీకు ఉన్న సంబంధం ఏంటి అని అడిగారు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే అండి, సంజయ్ రాయ్కి మీకు ఉన్న సంబంధం ఏంటి అని సందీప్ ఘోష్ అంటే ప్రిన్సిపల్, సంజయ్ రాయ్ అంటే సివిక్ వాలంటీర్ చంపిన ఆయన, మీకు ఆయనకి సంబంధం ఏంటి అని లాస్ట్ క్వశ్చన్ దీంతో ఎండ్ చేస్తారు. ఎందుకు అడిగారు ఈ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అంటే, ఈ సందీప్ ఘోష్కి సంజయ్ రాయ్కి మధ్య వాట్సాప్ చాట్ విపరీతంగా ఉంది. నాట్ ఓన్లీ ఆన్ దట్ డే, జనరల్గా క్యాజువల్గా కూడా వీళ్ళిద్దరి మధ్యలో వాట్సాప్ చాట్లు నడుస్తుంటాయి. ఇప్పుడు సింపుల్ అండి, ఒక వ్యవస్థ యజమానికి ప్లస్ అందులో ఒక పనిచేసే కుర్రాడికి వాట్సాప్ చాట్ ప్రైవేట్ కంపెనీలో కంపేర్ చేసుకుంటే ఉంటుందా, ఉండదు. అలాంటిది అదంతా పెద్ద కాలేజ్, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అంటే దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ఇన్ కోల్కతా. అలాంటి చైర్మన్ లాంటి ప్రిన్సిపల్కి ప్లస్ ఇట్లాంటి వాచ్మెన్ లాంటి సివిక్ వాలంటీర్కి మధ్యలో వాట్సాప్ చాట్ ఏం నడుస్తుందండి. సో ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. బేసిక్గా ఇట్లాంటివి ఒక 8 నుంచి 10 క్వశ్చన్లు అడిగిన తర్వాత పాలిగ్రఫీ టెస్ట్ పర్మిషన్ తీసుకుంటాం జరిగింది కోర్టు నుంచి. ఆ పర్మిషన్ కూడా కోర్టు నుంచి వచ్చేస్తాం జరిగింది. ఇప్పుడు పాలిగ్రఫీ టెస్ట్ కూడా సందీప్ ఘోష్కి ఉంది. ఎట్ ద సేమ్ టైం పాలిగ్రఫీ టెస్ట్ ఫర్ ఈ అమ్మాయి వాళ్ళకి ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు, చనిపోయిన అమ్మాయికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. చివరిసారిగా ఆ 4 ఫ్రెండ్స్ ఈ అమ్మాయితోటి త్రూఅవుట్ ద డే ఉండి అలా షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతాం జరిగింది. వాళ్ళ 4కి కూడా పాలిగ్రఫీ టెస్ట్ అడగడం జరిగింది. ఆ టెస్ట్ కూడా ఇవాళ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం సిబిఐ ఇవాళ ఈ సంజయ్ రాయ్ మెయిన్ కల్ప్రిట్ని కోర్టులో ప్రవేశపెడతాం కూడా ఈ పాటికి జరిగిపోయి ఉంటుంది. అయితే ఇంకా ఎక్స్టెన్షన్ అడుగుతుందా సిబిఐ, ఇంకా కస్టడీకి అడుగుతుందా అంటే అడగచ్చు అని నేను అనుకుంటున్నాను. రీజన్ ఏంటి అంటే, ఈ పాలిగ్రఫీ టెస్ట్ తర్వాత ఇంకేమైనా నిజాలు బయటకు వస్తే దాంట్లో మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది, ఇంట్రోగేట్ చేయాల్సి వస్తుంది ఎవరిని, ఈ సంజయ్ రాయ్ని. కాబట్టి ఇంకొన్నాళ్ళు సిబిఐ కస్టడీకి తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. సార్ రైట్ సార్? ఏదేమైనా ఈ కేసుకి సంబంధించి కనుక మనం చూస్తే 10 రోజుల నుంచి దేశం మొత్తం పోరాడుతుంది. ఒక ఆడపిల్ల ఇష్యూ ఏదైతే ఉందో, ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ప్రతి పేరెంట్స్కి కూడా తెలియని భయం పుట్టుకొస్తుంది. మినిట్ టు మినిట్ అప్డేట్ చూస్తున్నప్పుడు కీలక అంశాలు బయటకు వచ్చాయి. అంటే అమ్మాయి 14 చోట్ల ఇంజురీస్ కావచ్చు, అమ్మాయిని చంపిన విధానం కావచ్చు, 37 నిమిషాల్లో హతమార్చిన సంఘటన కావచ్చు, ప్రూఫ్స్ లేకుండా చేశారన్న సంఘటన కావచ్చు, ఏదైనా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని దీన్ని తీసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అంతే కాదండి, ఇప్పుడు సిబిఐ ఏం చెప్తాం జరిగిందంటే, ఈయన గురించి స్టేట్మెంట్స్ ఇస్తాం జరిగింది. ఈయన నరేషన్ ఎవరైతే సంజయ్ రాయ్ ఎవరైతే చంపాడో ఆయన నరేషన్ ఇచ్చేటప్పుడు ఏ రకంగా చేశాడని నరేషన్ ఇచ్చేటప్పుడు ఆయన ఫేస్ కవలికల్లో అసలు ఇమోషన్స్ అనేవి లేవంట. దే డిస్క్రైబ్డ్ సైకో అనాలిసిస్ చేశారండి సిబిఐ వాళ్ళు. సంజయ్ రాయ్కి సైకో అనాలిసిస్ చేసి సిబిఐ వాళ్ళు సంజయ్ రాయ్ ప్రవర్తించే తీరును చూసి సర్ప్రైజ్ అయిపోయారు అండ్ షాక్ తిన్నారు. ఎందుకంటే ఆయన ఆ నరేషన్ అక్కడ ఆ మూమెంట్లో 4:03 నుంచి 4:40 AM నుంచి August 9th ఎర్లీ మార్నింగ్ 4:03 AM నుంచి 4:40 AM మధ్యలో ఆ 37 నిమిషాల్లో వీడు ఏం చేశాడు అక్కడ అన్నదానికి నరేషన్ ఇచ్చేటప్పుడు ఒక ఇమోషన్ కూడా ఫేస్లో లేకుండా ఒక మాన్స్టర్ లాగా వితౌట్ ఎనీ ఇమోషన్స్ ఇచ్చాడు. మేము అది సర్ప్రైజ్ అండ్ వీఆర్ షాక్డ్ అవుట్ ఆఫ్ హిస్ బిహేవియర్ అని చెప్తాం జరిగింది. అండ్ దిస్ గాయ్ సంజయ్ రాయ్ హ్యాస్ గాట్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అని స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. అంత కఠినాత్ముడు ఇట్లాంటి క్యాండిడేట్ని, ఈయనని సివిక్ వాలంటీర్గా అసలు రిక్రూట్ చేసుకుంటేమే తప్పు,
ఈయన క్రిమినల్ హిస్టరీ కూడా 100% ఉండొచ్చు. ప్లస్ ఇంటర్వ్యూస్ అప్పుడు బేసిక్గా దే విల్ టెస్ట్ దేర్ ఈ పేషెంట్స్ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా రిక్రూట్ చేసుకున్నారంటే అసలు ఫండమెంటల్సే అక్కడ వ్యవస్థలో రాంగ్గా నడుస్తుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో అమ్మ ఉష గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రోజున విచారణ జరుగుతుంది, నిన్న చేసింది, మొన్న చేసింది. సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం, భారతదేశంలో అన్నిటికన్నా ఎటువంటి పొలిటికల్ స్ట్రింజెస్ లేనటువంటి న్యాయస్థానం. మీకు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఈ మధ్యన ఇన్సిడెంట్స్ చూసుకోండి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ దిగిపోయిన వెంటనే అక్కడ ఉండే సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయిపోయాడు. అదే బంగ్లాదేశ్లో అక్కడ ఉండేటువంటి జడ్జి ఎవరైతే అక్కడ గవర్నమెంట్ పడిపోయిన వెంటనే ఆయన కూడా రిజైన్ చేసేసి మొత్తం అందరూ కూడా ప్యానల్ బయటికి వెళ్ళిపోయారు. కానీ భారతదేశంలో ఉండేటువంటి సుప్రీంకోర్టుకి ఎటువంటి పొలిటికల్ ఎజెండా ఉండదమ్మా. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం మాట్లాడుతుంది. జ్యుడిషియరీ సిస్టమ్ ఇస్ ఇండిపెండెంట్. ఇక్కడ ఈగోస్ చూసుకుందాం. కలకత్తా పోలీస్ వచ్చేసరికి ఎంతవరకు దీన్ని ఎట్లాగా తప్పించాలనో లేకపోతే ఎట్లాగా దాన్ని డైవర్ట్ చేయాలనో ఆలోచిస్తున్నారు. అసలు ఏమైంది, ఈగో ఏమైంది, మేము చేయలేకపోతున్నాం, మేము వాళ్ళకి ఆటలేదు, దీంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసేసి సిబిఐకి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు కదా ఫైల్. అండ్ చీఫ్ జస్టిస్ మోటికాయలేస్తాం కూడా జరిగింది. ఎంత దారుణంగా అంటే అతను ఇవాళ కపిల్ సిబాల్ గారిని అడిగిన ప్రశ్నలు చూసేసరికి ఆయన ఎంత ఆయన సీరియస్గా తీసుకున్నారంటే దీంట్లో ప్రతి అంశాన్ని ల్యాబ్స్ని చూపిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు జరగలేదు, ఎఫ్ఐఆర్ ఇక్కడ ఎందుకు రాలేదు, ఎఫ్ఐఆర్ అసలు ఏదైనా ఇన్సిడెంట్ చూసుకుందాం అమ్మా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏదైనా కంప్లైంట్ ఇస్తాం, ఫస్ట్ తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే లలిత్ కుమార్ జడ్జిమెంట్లో కూడా అదే చెప్పాడు, నువ్వేమీ చేయకు, నువ్వు అసలు ఇన్వెస్టిగేషన్ కూడా చేయకు, కేవలం ఒక కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసే, ముందు కట్టిన తర్వాత మొదలుపెట్టి నీ ప్రయాణం, ఎఫ్ఐఆర్ కట్టాలి. ఒక సుప్రీంకోర్టు జడ్జిగా అదే అదే ప్రశ్న అడిగాడు. దీంట్లో ఇన్సిడెంట్ అన్నది అకస్మాత్తుగా జరిగింది కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగింది కదా అంటే అవునండి కరెక్టే. ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు నువ్వు? కాగ్నిజెన్స్ నీకు తెలిసింది, ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు నువ్వు? ఎఫ్ఐఆర్ కట్టడానికి నీకు 23 గంటల నిమిషాలకి ఎంతవరకు నువ్వు ఎందుకు ఖాళీగా కూర్చున్నావు అసలు? అంటే ఎఫ్ఐఆర్ కట్టే ఉద్దేశం నీకు లేదు సార్. ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్ మార్టం జరిగినప్పుడే అందులో ఇంటెన్షన్స్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి. సుప్రీంకోర్టు దాన్ని చాలా సీరియస్గా తీసుకుని చంద్రచూడ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎట్లా ఉంటుంది, నేను కూడా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో నేల మీద పడుకుని ఒక 26 గంటలు నేల మీదే పడుకున్నా. నేను అసలు ఎటువంటి వసతులు ఉండవు హాస్పిటల్స్లో, అంటే వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి. అంటే ఎంత గవర్నమెంట్ వ్యవస్థ అన్నది, గవర్నమెంట్ అక్కడ ఆర్గనైజేషన్స్లో జరుగుతున్న దానికి ఎంత లెథెంటిక్గా వాళ్ళు అసలు ఏదైనా జరిగితే చూద్దాంలే దాందే ఉంది అంటే ప్రాణాలతో ఆడుకుంటూ అమ్మ. కరెక్ట్ సార్. అందుకే ఐ థింక్ చంద్రచూడ్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేసి స్టార్ట్ చేస్తారు. అందులో మన గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషలిస్ట్ నాగేశ్వర రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆయనతో పాటు ఇంకో 9 మందిని కూడా 10 మంది సభ్యులతోటి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఎఫ్ అనేది నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేది ఎందుకు పెట్టారంటే అందులో పోలీసులు ఉండరండి సార్. అందులో దేర్ ఇస్ నో పోలీస్ ఇన్ దట్, బికాస్ ఇక పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయే, వెస్ట్ బెంగాల్ పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మీద నమ్మకం పోయే ఎన్టీఎఫ్ అన్న వ్యవస్థ ఇవాళ క్రియేట్ అవుతాం జరిగింది. ఎన్టీఎఫ్ అన్నది డెఫినెట్గా అభినందించాల్సిందే సిజేఐ గారిని, బికాస్ ఎన్టీఎఫ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద టాప్ డాక్టర్స్ ఇన్ కంట్రీ అండ్ దే విల్ రూల్ దట్ ఎన్టీఎఫ్ బాడీ డైరెక్టింగ్ టువర్డ్స్ ద గవర్నమెంట్స్ అండ్ పోలీస్ పీపుల్. సో దట్ ఈస్ రియలీ అప్రిషియబుల్. అండ్ అలాగే సార్, మనం ఇన్ని రోజుల పాటు కూడా తనకి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మనం పోరాటం చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అంటే ఏం చేయొచ్చు అంటే? దీంట్లో ఒక విషయం అమ్మ సిరి, మనం ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నాం, దీంట్లో గ్యాంగ్ రేప్ ఉంది. ఈ రోజున వచ్చిన సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే దీంట్లో గ్యాంగ్ రేప్ లేదు. ఫస్ట్ ప్రిన్సిపాల్ చెప్పింది ఏంటంటే హ్యాంగింగ్, అమ్మాయి సూసైడ్ అన్నాడు, సూసైడ్ రూల్ అవుట్ అయింది. అంటే ఒక్కొక్కటి రూల్ అవుట్ అవుతూ ఉంటాయమ్మా. ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు తొందరపడకూడదు. పెద్ద స్టోరీని మనం ఇన్వెస్టిగేషన్లో చేయకుండా తొందరపడి ఇట్లా ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఫెయిల్ అవుతూ ఉంటాయమ్మా. కోర్టు కావాల్సింది ఏంటి? ఎవిడెన్స్ అమ్మా ఫస్ట్ థింగ్. సార్ ఒక్క స్మాల్ థింగ్ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ సార్. ఫస్ట్ ప్రిన్సిపల్ సూసైడ్ అన్నాడు సార్, తర్వాత మర్డర్ అన్నాడు, తర్వాత గ్యాంగ్ రేపో ఇండివిజువల్ రేపో తెలియకుండా కన్ఫ్యూజన్లో పడేశారు సార్. ఆ రోజు అర్ధరాత్రి గూండాలు మాబ్ వచ్చి ఒక 700, 800, 1000 మంది వచ్చి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్ట్రాయ్ చేశారు సార్. ఆ తర్వాత తెల్లారి మళ్ళీ రినోవేషన్, ఆ సీన్ దగ్గరే రినోవేషన్కి ఈ ప్రిన్సిపల్ ఆర్డర్ చేశాడు సార్. ఇంకేంటి సార్, ఇంకేం కావాలి సార్? లేదండి, ఇంకా ఉంది. అసలు
ప్రిన్సిపాల్ ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు, పర్వర్ట్ని ఎందుకు తీసుకొచ్చి ఒక ఇన్సిడెంట్లో ప్లేస్ చేసి అతనితోటి ఈ అఘాయిత్యం చేయించాడు, దీనికి ఖచ్చితంగా ఒక లింక్ ఒకటి ఉంటుంది. ఆ లింక్కి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఉలిక్కి పట్టడం, ఈ అన్నిటినీ థ్రెడ్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి టైం ఇవ్వాలమ్మా. ఆ టైం ఇవ్వకపోతే ఏమవుతుందంటే పెద్ద పెద్ద తలకాయలని తప్పించుకెళ్ళిపోతూ ఉంటాయి. వీళ్ళందరూ పట్టుకోవాలంటే కొంతమంది దేశం కూడా విడిచి పారిపోయేటువంటి అవకాశం ఉంది. అసలు ఇప్పుడు రేప్ అండ్ మర్డర్ జరిగింది అండ్ నేషనల్ వైడ్ ఇది హారబుల్ న్యూస్ అని వెళ్తూ ఉంది. అందరూ బాధపడుతున్నారు, మనలాంటి అడ్వకేట్స్ ఇంకా బాధపడుతున్నారు. బికాస్ ఇట్లాంటి కేసెస్ని మనము స్టడీ చేసి అందరికీ చెప్పాలన్నా కూడా మనం కూడా ఎవ్రీ మినిట్ అది మినిట్ టు మినిట్ మనకు గుచ్చుకుంటూ ఉంటుంది అది. సో ఇది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్ వెనకాల ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా మెడికల్ మాఫియానే ఆ కాలేజ్ నుంచి రన్ అవుతుంది అన్నది పక్కా ఎవిడెన్స్ ఉంది సార్. ఎందుకంటే 2023 మార్చ్లో అఖ్తర్ అలీ అనే వ్యక్తి ఎవరైతే ఆ కళాశాలలో పనిచేశాడో ఆయన కౌన్సిల్కి లెటర్ రాస్తాం జరిగింది సార్. ఏమని, ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడో ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ మాల్ ప్రాక్టీస్, ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ సెల్లింగ్ ఆఫ్ disposable syringes and glouses, rubber glouses and saline bottles by recycling it through Bangladeshi people అన్నది క్లియర్గా కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ లెటర్ కూడా ఇస్తాం జరిగింది సార్. ఆయన బ్యాడ్ లక్కో లేకపోతే మన బ్యాడ్ లక్కో దేశం బ్యాడ్ లక్కో తెలియదు కానీ ఆ లెటర్ ఎవరికైతే ఇచ్చారో ఆ బోర్డు మెంబర్స్లో ఈయన మెయిన్ మెంబర్ సార్. ఆ పేపర్ని చింపి పడేస్తాం జరిగింది సార్. ఆ తర్వాత ఈ అఖ్తర్ అలీ అనే వ్యక్తిని ఇమీడియట్గా ఆ కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే కాలేజ్లో పడేస్తాం జరిగింది సార్. 2023లోనే ఒకవేళ ఈయన లెటర్ రాసినప్పుడు కనిపెట్టి ఉంటే ఇవాళ మనకి అభయ ఇన్సిడెంట్ జరిగేది కాదు, మన కంట్రీ మన దేశానికి ఇంత దుస్థితి ఉండేది కాదు. ఆ అమ్మాయి రక్షించబడి ఉండేది. దట్ ఈస్ ఎ వెరీ వెరీ సాడ్ పార్ట్ సార్. ఆ రోజే ఒకవేళ అయి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు సార్, అబ్సల్యూట్లీ వచ్చేది కాదు. ఇంకోటండి, సుప్రీంకోర్టు సుమోటో తీసుకుంటాం కూడా ఇది వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కేసెస్ అని చెప్పచ్చు ఇంత తొందరగా సుప్రీంకోర్టు సుమోటో తీసుకుంటాం. రియలీ వీ కెన్ అప్రిషియేట్ సార్ ఎంటైర్ జ్యుడిషియరీ సిస్టమ్. వీఆర్ ప్రౌడ్ టు బి ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ టుడే అనిపిస్తుంది. ఆయన సూసైడ్ అని చెప్పేసేసి ఆయన మీదకి వస్తుందని చెప్పేసి టక్కుని ఇంకో కాలేజ్కి వెళ్ళిపోయాడంటే ఏదో బస్సు ఎక్కి పక్క ఊరికి వెళ్ళిపోయినట్టు, ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి వెళ్ళిపోయి ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్ వెళ్ళిపోవాలంటే నిజంగా అతనికి ఎంత పొలిటికల్గాను లేకపోతే పెద్ద మనుషులు హస్తం ఉంది. అతను హీజ్ ఎన్ కీ పర్సన్ టు, అతను ఎంత చాలా ఈజీగా వచ్చాడమ్మా. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీగా ఏం చేస్తారు చేసుకోండి అన్నట్టే వచ్చాడు. సుప్రీంకోర్టు అన్న అతనికి భయం లేదమ్మా. ఇంకా దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద కూడా అతనికి అంత భయం లేదు అంటే అతని వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఎంత బలంగా ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఈసారి ఇంకా ఆయన తప్పించుకోలేడు. సో మీరు అన్నట్టుగానే ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతూ ఉందో ఇంకొంచెం ముమ్మరం చేయాలని, దాంతోపాటు యావత్ దేశం మొత్తం జస్టిస్ కోసమే మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇద్దరికి. ఎందుకంటే ఈ టాపిక్కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ కావాలి మాకు అన్నప్పుడు మాకంటే ముందు మీకు ఎక్కువగా రీచ్ అవుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. కోర్టుకి సంబంధించి ఏదైతే వస్తూ ఉందో అండ్ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ఏదైతే వస్తుందో ఇంకొంచెం మీకు త్వరగా తెలిసే అవకాశం ఉంటూ ఉంటుంది. ప్రతి అప్డేట్ని కూడా న్యాయం వైపు కోర్టు ఉంటుంది, మీరు భయపడాల్సిన పని లేదు. ఆడపిల్లలకు అందరికీ అండగా సుప్రీంకోర్ట్స్ అనే కోర్ట్స్ ఉన్నాయి, భయపడుతున్న ఒక పాయింట్ని ఎప్పటికప్పుడు చెప్తూనే కేసుకి సంబంధించి పూర్వఫలాలు ఎప్పుడు అప్డేట్ ఇస్తూ కేసు ముందుకెళ్తుంది. ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుందన్న హోప్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.